వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఒక డిజైన్ చేస్తానంటే మనం రిబ్బన్ ఫోల్డింగ్లా ఎలా వస్తుందో ఆ షేప్లో కట్ చేసుకుంటాం. ఇది మనకు సలాడ్స్ పైన కానీ లేకపోతే మనం డిష్ ప్రజెంట్ చేసేటప్పుడు ఒక సైడ్లో పెట్టుకోవడానికి కానీ ఇది బాగుంటుంది. ఇది క్యారెట్, రాడిష్ అలాగే కీరా వీటన్నిటితో కూడా మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ కావాలి. ఓకే, 4 సైడ్స్లోంచి మనం సో రిబ్బన్లో రావాలి కాబట్టి ముందుగా ఆ షేప్లోకి ట్రిమ్ చేసుకోవాలి. సో దీన్ని మనం లేయర్స్లా ఓపెన్ చేసుకోవాలి. ఇలా సో పల్చగా రావాలి కాబట్టి పీలర్తో అయితేనే మనకు బాగుంటుంది. దాని తర్వాత ఒకటి ఇలా మనం ఎంత థిక్గా చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. కొంచెం లెంత్ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం దాన్ని కొంచెం ఫోల్డ్ చేస్తాం. సో ఆ ఫోల్డింగ్ కొరకు కొద్దిగా లెంత్ ఉంటేనే మనకు వస్తుంది. ఓకే, సో దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. వీటి ఎడ్జెస్ కట్ చేస్తున్నాను నేను. అలాగే వీటిని నేను ఎక్స్ట్రాగా పెడుతున్నాను. రైట్, సో ఇక్కడ టూత్ పిక్తో వీటన్నిటిని కనెక్ట్ చేస్తాం. ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని రైట్, సో వీటన్నిటిని కలిపేసి ఇలా టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. రైట్, ఇక్కడ లాస్ట్లో మనం పెట్టే స్లైసెస్ ఏంటంటే రిబ్బన్లా రావాలి కాబట్టి ఇక్కడ వి షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇలా ఈ ఫోల్డింగ్లో ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి.
ఇక్కడ ఇలా వస్తుంది. ఆ తర్వాత టూత్ పిక్ని కొంచెం దూరంలోంచి కట్ చేసేసుకొని ఈ బేస్ని కూడా కొంచెం లేవల్గా వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా మనం ప్లేట్ పైన ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టుకున్న మీకు డిజైన్ కనిపిస్తుంది. బట్ ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం డల్గా అయితే ఇది కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంది, స్టిఫ్గా ఉంటుంది. కొద్దిసేపు తర్వాత ఇది ఇలా కిందికి ల్యాండ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇంకొంచెం న్యాచురల్గా అనేది కనిపిస్తుంది. సేమ్ మెథడ్లో మనం రాడిష్తో చేసుకోవచ్చు. అంటే మనం తయారు చేసుకునే డిష్ని బట్టి, మనం ఏ ప్లేట్లో అయితే ప్రజెంట్ చేస్తున్నామో ఆ ప్లేట్ని బట్టి, లేదా సలాడ్ చేస్తే దాంట్లో వాడుతున్నటువంటి వెజిటేబుల్స్ కలర్స్ని బట్టి కూడా మనం ఇక్కడ కీరానా, లేకపోతే క్యారెటా, లేకపోతే రాడిషా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. రైట్. సో సింపుల్గా చేసుకుని ఏంటంటే కొంచెం ఓపికతో చేసుకోవాలి. పీలర్ అయితేనే మనకి బాగుంటుంది. అంటే ఆ థిక్నెస్ అనేది ఈవెన్గా వచ్చి మనకు ఆ స్లైసెస్ అని ఒక క్రమ పద్ధతిలో మనం పేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.